వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ నందిగం సురేష్ని తిరగనిస్తారా, మళ్ళీ ఇంకేదన్నా కేసులు పెడతారా? అతన్ని ఎందుకో కానీ బయట తిరగనీయడం ఇష్టం లేదు. మేబీ అమరావతి ప్రాంతంలో కాస్త పట్టున్నటువంటి వ్యక్తి కాబట్టి మళ్ళీ ఉద్యమాలతో ఏదన్నా హడావిడి చేస్తాడని భయమో ఏంటో తెలియదు. 1 by 1 కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా 4వ అదనపు కోర్టులో బెయిల్ మంజూరు చేశారు జడ్జి నందిగం సురేష్కి సంబంధించి. ఏదైతే మహిళ మరణానికి కారణమయ్యాడు, హత్యలో సూత్రధారి లేకపోతే పాత్రధారి అంటూ తన వాస్తవంగా అంతకుముందు పెట్టినటువంటి కేసు ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసుకు సంబంధించి అరెస్టు బెయిల్ ఇవ్వడం జరిగిపోయాక బయటికి వాళ్ళ సాయంత్రం రిలీజ్ అవుతాడనగా మళ్ళీ ఇంకొక కేసు పెట్టడం జరిగింది. అంతకుముందు అక్కడ జరిగినటువంటి సంఘర్షణలో చనిపోయినటువంటి ఒక మహిళకి సంబంధించినటువంటి దాంట్లో ఆయన నిందితుడని. సరే, సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా లభించలేదు. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ లభించింది. ఈ నేపథ్యంలో తనని బయటికి రానిస్తారా, మళ్ళీ వేరే కేసు ఏదైనా పెడతారా అన్నటువంటి చూడాల్సి ఉంది.